హలో గైస్, ఈ వీడియోలో వచ్చేసి LM358 ఐసీని యూజ్ చేసి ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ టెంపరేచర్ కంట్రోల్ కూలింగ్ ఫ్యాన్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలి ఏంటి అనేది పూర్తిగా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఈ LM358 ఐసీని ఎందుకు చూస్ చేసుకున్నామంటే మన సబ్స్క్రైబర్లో ఒక అతను LM358 ఐసీని యూజ్ చేసి మాత్రమే ఈ సర్క్యూట్ డిజైన్ చేయమని అయితే కామెంట్ చేశారనమాట. కామెంట్ని స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్నాను. లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి 2 టైప్ ఆఫ్ టెంపరేచర్ సెన్సార్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ NTC, ఇంకోటి పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ PTC. సో ఎక్కువగా మనం NTCని ఎందుకు యూజ్ చేస్తాము అంటే హై టెంపరేచర్ ఉన్నప్పుడు లో రెసిస్టెన్స్ అనేది ఆఫర్ చేస్తుంది, లో టెంపరేచర్ ఉన్నప్పుడు హై రెసిస్టెన్స్ అనేది ఆఫర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు గ్రాఫ్ని కూడా. సో ఒక చిన్న సర్క్యూట్ ద్వారా దీన్ని అనలైజ్ చేద్దాం సింపుల్గా. ఇక్కడ నేను ఎటువంటి ఎక్స్టర్నల్ హీట్ అయితే అప్లై చేయట్లేదు NTCకి, కాబట్టి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి బ్లాక్ అవుతాయి డ్యూ టు హై రెసిస్టెన్స్. సో అలాగే ఎప్పుడైతే నేను హై టెంపరేచర్ అనేది అప్లై చేస్తానో ఆటోమేటిక్గా లో రెసిస్టెన్స్ అనేది ఆఫర్ చేస్తుంది NTC. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఫ్లో అయ్యి సర్క్యూట్ క్లోజ్ అవుతుంది, ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది అనమాట. ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ కంపారిటర్ ఎలా వర్క్ అవుతుందో సింపుల్గా చెప్పేస్తాను. సో ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ కంటే నాన్ ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ అనేది తక్కువగా ఉంటే అవుట్పుట్ అనేది లోగా ఉంటుంది. అదే ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ కంటే నాన్ ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ ఎక్కువగా ఉంటే అవుట్పుట్ అనేది హైగా ఉంటుందన్నమాట. ఈ ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ చూస్ చేసుకోవడం కోసం పొటెన్షియల్ డివైడర్ కాన్సెప్ట్ అయితే యూజ్ చేస్తున్నాను రెఫరెన్స్ వోల్టేజ్ క్రియేట్ చేయడం కోసం. ఇక్కడ మీరు చూడొచ్చు R1 R2 వాల్యూస్ని పొటెన్షియల్ డివైడర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 2.8 వోల్ట్స్ థియరిటికల్ వాల్యూ అయితే వచ్చింది. సేమ్ ప్రాసెస్ని యూజ్ చేసి థర్మిస్టర్కి 2 వాల్యూస్ అయితే తీసుకోవాలి. ఒకటి లో రెసిస్టెన్స్ దగ్గర, ఇంకోటి హై రెసిస్టెన్స్ దగ్గర. నాకు లో రెసిస్టెన్స్ దగ్గర వచ్చేసి నాకు 2.4 వోల్ట్స్ అయితే వచ్చింది, హై రెసిస్టెన్స్ దగ్గర 1.84 వచ్చిందనమాట. సో ముందు చెప్పుకున్న 3 కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని ఒక సర్క్యూట్ని అయితే డిజైన్ చేసేద్దాం ఫాస్ట్. బ్రెడ్బోర్డ్ మీద అరేంజ్ చేసుకున్నాను. సో సప్లై ఆన్ చేయగానే మీరు చూడొచ్చు 5.6 వోల్ట్స్ అయితే చూపిస్తుంది. గైస్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ ఫిక్స్డ్ పవర్ సప్లైని అయితే యూజ్ చేయట్లేదు, కాబట్టి 0.5% ప్లస్ ఆర్ మైనస్ టాలరెన్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఫిక్స్డ్ సప్లై అంటే అవసరం లేదు. ఇప్పుడు మనం చేసిన థియరిటికల్ క్యాలిక్యులేషన్స్కి ప్రాక్టికల్ వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే కంపేర్ చేద్దాం. సో నియర్ బైగా వస్తాయి, యాక్యురేట్గా వస్తాయి అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు థర్మిస్టర్ దగ్గర అంటే ఇన్వర్టింగ్ పిన్ దగ్గర వోల్టేజ్ మనకి 1.84 వచ్చింది, ఇక్కడ 1.93 అయితే చూపిస్తుంది. అలాగే ఇక్కడ పొటెన్షియల్ డివైడర్ దగ్గర 2.27 అయితే చూపిస్తుంది, మనకి 2.8 వోల్ట్స్ అయితే వచ్చింది. సో దీనికి మనం టాలరెన్స్ యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట 2.75 వోల్ట్స్ దగ్గర. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు 1.83 నుంచి 1.92 వరకు వ్యారీ అవుతుంది. ఇప్పుడు సర్క్యూట్ని అయితే ఒకసారి టెస్ట్ చేద్దాం. నా దగ్గర ఉన్న సాల్డింగ్ ఐరన్ యూజ్ చేసి NTCని అయితే ఒకసారి హీట్ చేద్దాం. సో మీరు చూడొచ్చు హీట్ చేయగానే ఆటోమేటిక్గా అవుట్పుట్ ఎల్ఈడి అనేది గ్లో అయిందనమాట. సో అలాగే చూద్దాం, వెయిట్ చేద్దాం ఆటోమేటిక్గా అదే ఎల్ఈడి అని ఆఫ్ అవుతుందా లేదా అనేసి నార్మల్ టెంపరేచర్ వచ్చేంత వరకు. సో యాక్యురేట్గా అయితే ఆఫ్ అయింది గైస్. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం. ఈసారి మల్టీమీటర్లో వోల్టేజ్ని ఎల్ఈడి ఇండికేషన్ రెండింటిని అబ్జర్వ్ చేయండి. సో ఎప్పుడైతే థర్మిస్టర్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో మెల్లగా ఒక పాయింట్ దగ్గర ఎల్ఈడి అనేది ఆఫ్ అయిపోయింది. సో మీరు చూడొచ్చు అవుట్పుట్ వోల్టేజ్ అనేది కూడా. సో సర్క్యూట్ అయితే యాక్యురేట్గా అయితే వర్క్ అవుతుంది. సో మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలి అనుకుంటే సో దీనికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ అలాగే సర్క్యూట్ డయాగ్రామ్ మొత్తాన్ని ఒక PDF చేసి నా అఫీషియల్ వాట్సాప్ ఛానల్ అంటే పబ్లిక్ వాట్సాప్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. వీళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. సో లింక్ డిస్క్రిప్షన్ అలాగే బయోలో ఉంటుంది.